ఈరోజు బియ్యం మీద 500 రూపాయలు ఏదైతే బోనస్ ఇస్తున్నామో దాని మీద చాలా హ్యాపీగా ఉన్నారు రైతులు. ఎందుకు? ఇప్పుడు సపోజ్ ఒక్క ఎకరాకు ఒక 30 సంచులు అయినాయి అనుకోండి, సంచికి 500 వేసుకున్నా 15,000. 2 ఎకరాలు 5 ఎకరాలు 2 ఎకరాల్లో వేసుకుంటే 30,000, 5 ఎకరాల్లో వేసుకుంటే 70,000. అంటే మీరు ఆలోచన చేయాలి. రైతులు కూడా, తెలంగాణ ప్రజలు, యావత్ తెలంగాణ సమాజం ఆలోచన చేయండి. వరి వేసుకున్న వాళ్లకు బియ్యం మీద ఎక్స్ట్రా 500 రూపాయలు ఏదైతే ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పారో, ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్నారో, అటు రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి గారు కానివ్వండి, లేదా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లై కానివ్వండి, ఈ రోజున సన్న బియ్యంతో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని శబాష్ అంటున్నారు ప్రజలు. ఎందుకు? సన్న బియ్యం అన్న మాట ప్రకారం ఇస్తున్నారు కాబట్టి చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారిని, ఉత్తమ్ రెడ్డి గారిని శబాష్ అంటున్నారు తెలంగాణ ప్రజలు. ఇది నిజమే, మాది మేమేం గొప్పలు చెప్పుకుంటలేము, వాస్తవాలు కొంత మీడియా ద్వారా మళ్ళొకసారి నేను రిపీట్ చేస్తున్నా. సన్న బియ్యం వల్ల అందరూ హ్యాపీగా ఉన్నారు. 500 ఎక్స్ట్రా ఏదైతే రైతుకి ఇస్తున్నామో, అంటే 5 ఎకరాల రైతుకి బోనస్ ఒక 75,000 వస్తున్నాయి అంటే అది హ్యాపీ కదా వాళ్ళకి. అది ఓకే. నువ్వేది రైతు ఎకరానికి 5,000 అంటున్నావు కదా, 5 ఎకరాలకు 5 ఎకరానికి 5,000 చొప్పున అన్నా కూడా అది 25,000. కానీ మేము ఇచ్చే 500 రూపాయలతోటి 50,000 ఎక్స్ట్రా వస్తుంది. ఇది గొప్పతనమా? అది గొప్పతనమా? ఇప్పుడు అంటే సంచి మీద 50,000 ఎక్స్ట్రా ఇవ్వడం వల్ల 5 ఎకరాలకు 75,000, 1 ఎకరాలకు 15,000, 2 ఎకరాలకు 30,000. ఇది రైతులు కూడా గమనించాలి అని మీడియా ద్వారా కోరుతున్నాను. ఇంకో మాట అన్నాడు, ఆర్టీసీ బస్సులలో ఆడవాళ్ళు కొట్లాడుకుంటున్నారు అని అన్నాడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఈరోజు కొట్లాడుకుంటున్నారు అని అంటే ఉచితంగా మహిళలు బస్సు ప్రయాణం చేస్తున్నట్టే కదా. ఈరోజు ఆడవాళ్ళు కొట్లాడుకుంటున్నారు, సీట్లు దొరకక కొట్లాడుతున్నారు. వాళ్ళు సీట్లు దొరకక ఆడవాళ్ళు మాట అనుకుంటున్నారు. కానీ ఆ ఫ్రీ బస్సు ఆడవాళ్లకు, మహిళలకు ఉచితంగా ప్రయాణం చేయడము ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పింది, ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేయడము, మన ఆర్టీసీ మినిస్టరు పొన్నం ప్రభాకర్ గారు కొట్లాడుకున్న వాళ్ళు అంటే సీటు దొరకక కొట్లాడుకునేటోళ్ళు అంటూ ఒక మాట అనొచ్చు మమ్మల్ని. కానీ సీట్ల మీద కూర్చుని పోయేటోళ్ళు అయితే శబాష్ రేవంత్ రెడ్డి, శబాష్ పొన్నం ప్రభాకర్ అయితే అంటున్నారు కదా. ఇప్పుడు ఒక సీట్లో ఇప్పుడు చూడండి, ఆర్టీసీ బస్సుల్లో అసలు ఆర్టీసీ మర్చిపోయే కాలం వచ్చింది కేసీఆర్ పుణ్యమాని. ఆర్టీసీ డిపార్ట్మెంటు ఆర్టీసీ బస్సులనే మర్చిపోయారు. అలాంటిది ఉచిత మహిళలకు ఉచిత ప్రయాణం తర్వాత ఆర్టీసీ బస్సుకు చాలా డిమాండ్ వచ్చింది. అసలు ఆర్టీసీ డిపార్ట్మెంటు కనుమరుగైపోయే పరిస్థితికి కనుమరుగైపోయింది. 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 ఏళ్లలో ఆర్టీసీ డిపార్ట్మెంటు కనుమరుగైపోయింది, మర్చిపోయారు. మళ్ళీ దానికి ప్రాణం పోసి జీవం తీసుకొచ్చిన చరిత్ర ఘనత ఈరోజు రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది. సీఎం రేవంత్ రెడ్డి గారు, దాని శాఖ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు. ఈరోజు కేసీఆర్ గారు కూడా, ఆయన కూడా పెద్ద మనిషి, వరంగల్ సభలో ప్రస్తావన తెచ్చిండు అని అంటే మేము సక్సెస్ అయినట్టే కదా. సక్సెస్ అయినట్టే కదా. కేసీఆర్ గారు ఫెయిల్ అయినట్టు ఒప్పుకున్నట్టే కదా. అసలు ఈ ఉచిత బస్సు ప్రయాణం ఆలోచన ఆ రోజు మరి కేసీఆర్ గారు ఎందుకు చేయలేదు? కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది ఆ రోజు. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి డైరెక్షన్లో. సహజంగా చిన్న సమస్యలు వస్తాయి. ఇక మనిషి అన్నాక మనిషికి జ్వరాలు రావా? సర్ది రాదా? మనిషికి బస్సు అన్నాక బస్సుకు రిపేర్ రాదా? బండి ఉంటే బండికైనా రిపేర్ వస్తుంది, మనిషికైనా రిపేర్ వస్తుంది. మనిషికి రిపేర్ వచ్చిందంటే మరి రిపేర్ వస్తుంది. అట్లానే నేనేమంటున్నా అంటే, ఈరోజు ఉచిత ప్రయాణం ఆడవాళ్లకు, మహిళలకు అవకాశం కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి ఈరోజు మహిళలు ఉచితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ మహిళలకు ఆర్టీసీ బస్సు ప్రయాణం ఇచ్చింది కాబట్టి ఈరోజు కూతురు తల్లిగారింటికి పోతుంది,
గుళ్ళ గోపురాలకు పోతున్నారు. ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ సంగారెడ్డి లేకపోతే ఎక్కువనా, ఇప్పుడు సపోజ్ నా సంగారెడ్డి ఉంది, సంగారెడ్డికి నుంచి ఇప్పుడు యాదగిరిగుట్ట పోవాలి, ఫ్రీయే కదా ఆడవాళ్ళకు. వేములవాడ పోవాలి, ఫ్రీయే కదా. లేదా మల్లన్న జాతరకు పోవాలి, ఫ్రీయే కదా. వరంగల్ కాళికామాత గుడికి పోవాలి, ఫ్రీయే కదా. ఈరోజు మహిళలు ఉచిత, కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాహుల్ గాంధీ గారి డైరెక్షన్లో ఉచిత బస్సు ప్రయాణం, అది కూడా 1 ఇయర్లోనే కదా. అప్పుడు 1 మంత్ అప్పుడే స్టార్ట్ చేసాం కదా. సెకండ్ డే. ఈరోజు మహిళలు అసలు ఒక సందర్భంలో ఇప్పుడు మా దగ్గర సంగారెడ్డికి మార్కెట్, ఇప్పుడు ఇది ఏమంటారు హైదరాబాద్లో లేదు, కూరగాయల మార్కెట్ దిల్సుఖ్ నగర్లో లేదా, ఫ్రూట్ మార్కెట్ కూడా పోతున్నారు. మా ఈడికి కూడా వస్తున్నారు, ఏడికి గుడిమల్పగా వస్తున్నారు. మైదీపట్నంలో ఉంటుంది చూడు, ఆడికి కూడా వస్తున్నారు. అందుకే సంవత్సరానికి 4,000 కోట్లు మహిళల కోసం కేటాయించిన చరిత్ర కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది. సీఎం రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో. అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ఏది, ఉచిత బస్సు ప్రయాణం తీసేయమంటున్నా కేసీఆర్ గారు? మా ప్రశ్న అది క్లారిటీ ఇవ్వండి. మా క్లారిటీ ఇవ్వండి. ఏంటంటే ఉచిత బస్సు ప్రయాణం మీరు తీసేయమంటున్నారా కేసీఆర్ గారుని నేను అడుగుతున్నా. ఓకే, క్లారిటీ ఇవ్వండి. మీరు క్వశ్చన్ మీరు క్లారిటీ ఇవ్వండి. ఉచిత బస్సు ప్రయాణం ఉంచమంటున్నారా, ఎత్తేయమంటున్నారా? మీ డిమాండ్ అది. మీ యొక్క ఒపీనియన్ మాకు మీడియా ద్వారా షేర్ చేయండి. నాకు అనిపిస్తుంది ఉచిత బస్సు ప్రయాణం ఎత్తివేయాలా అని కేసీఆర్ మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. ఇక మహిళలు ఆలోచన చేసుకోండి, ఇక ఆడవాళ్ళు ఆలోచన చేయండి. చూడండి, 10 ఏళ్ళ తర్వాత ఈరోజు కూడా కేసీఆర్ గారు సభ అంత సక్సెస్ కావడం కారణం కూడా మేమిచ్చిన స్వతంత్రమే. మేమిచ్చిన స్వేచ్ఛలు అంత పెద్ద సభ పెట్టి లేని ఉన్నట్టుగా, ఉన్నే లేనట్టుగా చెప్పే స్వేచ్ఛను కూడా నీకు ఇచ్చేసినాం. నీ 10 ఏళ్ళ పరిపాలనలో మేము సభలు పెట్టాలంటే ప్రతిపక్షాలకు సభలు పెట్టుకునే అవకాశం మీరు ఇవ్వకూర్రి. పోలీసులు అడ్డగిస్తుర్రు, పోలీసులు ఎక్కడ పడితే అక్కడ ఆపుతుర్రి. ఇప్పుడు మీరు రోడ్ల పుండి డ్యాన్సులు చేసుకుంటూ పోతుంటే కూడా కాంగ్రెస్ పోలీసు వాళ్ళు ఏమనలేరు. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్ పోలీసు వాళ్ళే కదా. టీఆర్ఎస్ పోలీసు వాళ్ళు ఏమో కాంగ్రెస్ వాళ్ళు సభలు పెడితే ఆడటాడు ఆపుతుర్రి. ఇప్పుడున్న కాంగ్రెస్ పోలీసు వాళ్ళు ఎక్కడ మీరు దయాకర్ రావు డాన్స్ చేయబట్టే, మల్లారెడ్డి డాన్సులు చేయబట్టే ఎక్కడన్నా ఆటంకం జరిగిందా మీ డాన్సులకు కానీ ఏదన్నా? ఇంతకంటే ప్రూవ్ ఏం కావాలనేది నేను పెద్దలు కేసీఆర్ గారిని మీడియా ద్వారా అడుగుతున్నాను. ఇంత స్వతంత్రం ఇచ్చినాం మీకు, ఆడుకుంటూ పాడుకుంటూ సభ చేసుకునే స్వతంత్రం ఇచ్చినాం. అదే కాంగ్రెస్ పార్టీ. మేము ఇబ్బంది పెడితే మీరు డాన్స్ చేసేవాళ్ళ. కాబట్టి ఓకే, మీరు అపోజిషన్ పార్టీ కేసీఆర్ గారు, మీ పార్టీ బతకాలి, మీరు గట్టిగా ఉండాలి, మీరు గట్టిగా ఉండాలి, మీరు బాగుండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీరు మంచిగా ఉండాలి, మీరు ఎప్పుడు ప్రతిపక్షంలోనే ఉండాలి.